మరి వట్టే జానయ్యపై కుటుంబంపై మరి పోలీస్ అధికారులు అక్రమ కేసులు పెట్టి మరి కుటుంబం మొత్తాన్ని మరి మానసిక క్షోభకు గురి చేస్తాను. ఇవాళ వారి భార్య కూడా మరి 3 రోజుల క్రితం ఆమెకు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినాక కూడా మరి కుక్కట్పల్లి నుంచి వారి యొక్క రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి కూడా ఆమెను మరి పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ వరకు ఉంచుకొని మరి మానసిక క్షోభకు గురి చేసిండు. మరి చట్టంకు పోలీసులు అతీతుల అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, డెమోక్రసీలో ఉన్నావా, చట్టాన్ని గౌరవిస్తుంటారా అనేది కూడా పోలీసు అధికారులు మననం చేసుకోవాలి. మేము వాళ్ళ మీద కేసులకు మేము న్యాయపరంగానే కొట్లాడతాం. వట్టె జానయ్య గాని వారి కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులను న్యాయస్థానంలో మేము తేల్చుకుంటాం. చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టాన్ని మేము గౌరవిస్తాం అనేది ఈ సందర్భంగా మరి పోలీసు అధికారులకు చెప్తున్నాం. వారి వట్టె జానయ్య 2 కొడుకులను ఇవాళ అరెస్ట్ చేసి ఎక్కడ పెట్టిందో తెలియదు. వారి చిన్న కుమారుడు బెంగళూరులో, కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో మరి ఆయన డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. ఆ అబ్బాయిని మరి కోచింగ్ సెంటర్ నుంచి మరి సూర్యాపేటకు తీసుకొచ్చి ఎక్కడ పెట్టిందో ఇంతవరకు తెలియట్లేదు. కర్ణాటక రాష్ట్రంలో అరెస్ట్ చేసినప్పుడు అక్కడే ప్రొటెక్ట్ చేయాలి పోలీసులు. మరి ఎందుకు ఆ కుటుంబం మీద ఈ కక్ష? దీనికి వెనుక ఉండి నడిపించేది రెడ్డి నాయకులు, ఉమ్మడి నల్గొండ రెడ్డి నాయకులు, అగ్ర కులస్తులంతా ఒక్కటై మరి ఇవాళ మరి వట్టె జానయ్య కుటుంబాన్ని మరి మానసిక క్షోభకు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దు, గట్టిగా తిరుగుతాడు, వీళ్ళని ఒక్క దెబ్బ కొడితే మిగతా యాదవులు మరి కామైపోతారు, అప్పుడు మా రాజకీయ భవిష్యత్తుకు డోకా ఉండదనేది మరి రెడ్డి నాయకుల వాదన. అట్లా ఇవాళ ఇంత ముందు వట్టే జానయ్య మీద సంవత్సరం క్రితం ఒకే రోజు 79 కేసులు బుక్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటారు. మరి ఆయన మరి అబ్స్కాండింగ్ లో ఉన్నాడా, మరి పోలీసు కస్టడీలో ఉన్నాడా మాకు తెలియట్లేదు. చాలా ఘోరం. ఇవాళ వట్టె జానయ్య యాదవ్ మామూలు వ్యక్తి కాదు. ఆయనే మరి సూర్యాపేట నియోజకవర్గం నుంచి మరి కంటెస్టెడ్ ఎమ్మెల్యే. అదే విధంగా మరి తీన్మార్ మల్లన్న టిఆర్పి పార్టీ మరి స్టేట్ జనరల్ సెక్రటరీ. మామూలు వ్యక్తి కాదు. మరి ఆయన ఎక్కడున్నాడో పోలీస్ అధికారులను మేము అడుగుతున్నాం. 10 రోజులు అయింది. మరి వట్టే జానయ్య యాదవ్ గారి ఆచూకీ ఇంతవరకు తెలియట్లేదు. మనం ఎక్కడున్నాం? ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా, మీకు ఈ విషయం తెలుసో లేదో, రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ విషయంలో మరి వట్టె జానయ్య యాదవ్ కుటుంబానికి మరి మీరు చొరవ తీసుకొని న్యాయం చేయాలనేది ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారు కూడా, గౌరవ ముఖ్యమంత్రి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత దుర్మార్గం అండి! ఇవాళ రెడ్డి నాయకులు, రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో ఒకటై ఇవాళ వట్టె జానయ్య యాదవ్ పై మరి కేసులు పెట్టి, ఇప్పుడు ఆయనకు 6 కేసులలో 6 బెయిల్లు వచ్చినాయి వట్టె జానయ్య యాదవ్. మరి ఎక్కడున్నాడు వట్టె జానయ్య? అబ్స్టాండింగ్ లో ఉన్నాడా, లేకపోతే పోలీసుల అదుపులో ఉన్నారా? పోలీసుల అదుపులో ఉంటే ఎక్కడున్నాడు? మరి వాళ్ళ కుటుంబానికి మరి తెలియజెప్పవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు కానీ అదే విధంగా మరి ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నిస్తున్నా. ఈ మానసిక క్షోభ ఎందుకు పెడుతున్నారు ఇవాళ రెడ్డి అన్ని పార్టీల నాయకుడు? మేము అప్పుడు ఆ విధంగా 79 కేసులతోని వట్టె జానయ్యను ఇబ్బంది పెట్టిళ్ళు. ఇవాళ మళ్ళీ
కేసులు పెట్టి 6 కేసులు పెట్టి అబ్స్కాండింగ్ లో ఉన్నాడా, ఆయన పోలీసుల అదుపులో ఉన్నదా ఇంతవరకు తెలుస్తలేదు 10 రోజుల నుంచి. కాబట్టి యాదవ కులం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో మేము ఒక తీర్మానం చేసుకుంటున్నాం. ఇవాళ బెల్లి లలితక్క గాని, సాంబశివుడు గాని, అదే విధంగా కొనపూరి రాములు గాని ఎంతో మందిని ఇవాళ పొట్టన పెట్టుకున్నారు. మా జాతి బిడ్డలు ఇవాళ ఎక్కడికక్కడ మరి చంపేస్తాండ్రు. కాబట్టి ఖచ్చితంగా మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా యాదవులము మేము రెడ్డి నాయకులకు ఓట్లేయము. ఓటనే ఆయుధంతో మేము బుద్ధి చెప్తాము. మేము మా ఓట్లు మీకు అవసరం లేదా రెడ్డి నాయకులారా, అగ్ర కులస్తులారా? మా ఓట్లు మీకు అవసరం లేదా? ఎందుకు ఇట్లా కుటుంబాలను ఇవాళ ఒకరు కాకపోతే ఒకరు విన్నా, ఒకరు కాకపోతే మొన్ననే మరి మా యాదవుల ఆడిబిడ్డ అయినటువంటి మన ఈశ్వరమ్మ యాదవ్ పై అసభ్య పదజాలంతో మరి దూషించిన వ్యక్తికి ఇవాళ ఏం చేసిండ్రు రెడ్డి నాయకునికి? ఆయనకే ఇవాళ 2 గన్మెన్లను ఇచ్చిండ్రు. కానీ ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగించినందుకు మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా క్షమాపణ చెప్పియలే. ఎంత దుర్మార్గం అండి! అంటే యాదవులు ఇవాళ మేము 15 నుంచి 20% ఉన్నాం బిడ్డ. మేము ఒక్కోటి కూడా వేయం. 33 జిల్లాల్లో మా జాతీయ యాదవ కుల పోరాట సమితి అందరం సభ్యులమంతా ఇల్లు తిరిగి రెడ్డిలకు ఓట్లేయద్దు అనేది ఒక సామాజికంగా మేమందరం ఒక్కటై మరి ఒక తీర్మానం చేసుకోవడానికి కూడా మేము రేపటి నుంచి తయారవుతున్నాం. ఎంతో మందిని మేము పొడగొట్టుకున్నాం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంతో మంది యాదవులను రెడ్డి రాజకీయ నాయకులు చంపేసిళ్ళు. ఇంకా మేము పొడగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేవని ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకు జరుగుతుంది ఇవాళ మరి రైస్ మిల్లర్లు అంటారు, మరి ఎక్కడ పోయినాయి? 13,000 కోట్ల కనుక మరి బకాయిలు ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి వాళ్ళు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారు. మిగతా వాళ్ళను చిన్న కేసులు పెట్టి ఏదో అది చేస్తారు. ఆయనే ఇప్పటికి కూడా నా రైస్ మిల్లుల్లో ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా నేను చూయిస్తా అన్నా గాని తప్పుడు కేసులు పెట్టి ఇవాళ వేధించి ఆ కుటుంబాన్ని మరి రోజుకు మానసిక క్షోభగా మరి చేస్తాండ్రు ఈ రెడ్డి నాయకులు అనేది కూడా ఈ సందర్భంగా మరి ఇది బాధ్యత జానారెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి జానారెడ్డి చూసుకోవాల్సిన అవసరం లేదు. జానారెడ్డి గారు, నీకు ఒక కొడుకు ఎమ్మెల్యే, ఒక కొడుకు ఎంపీ, మరి మా యాదవ్ల ఓట్లు అవసరం లేదా అని జానారెడ్డిని అడుగుతున్నారు. మీరు సరి చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ వట్టే జానయ్యపై పెట్టిన కేసులు బెయిల్ వచ్చినాక కూడా ఆ కుటుంబ సభ్యులను మీరు అరెస్ట్ చేసి హరాస్మెంట్ చేస్తానంటే దేనికి సంకేతం అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఏమి ఇవాళ యాదవులు ఏం చేయలేరా? ఖబర్దార్ చెప్తున్నాం. మేమందరం కూడా ఒక్కటైతాం. యాదవ కులం మొత్తం ఒక్కటై మేము బుద్ధి చెప్తాం. ఓటనే ఆయుధంతో మేము బుద్ధి చెప్తాం. ఇక మేమందరం కూడా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో యాదవులందరం కూడా ప్రతిజ్ఞ చేయబోతున్నాం. రెడ్డిలకు ఒక ఓటు కూడా వేయమనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు. ఎందుకంటే ఇటువంటి ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ నాయకుడిపై ఇట్లా కేసులు పెట్టి అక్రమ కేసులు కుటుంబంపై, వాళ్ళ పిల్లలపై, మరి వాళ్ళ బంధువులపై కేసులు పెట్టి ఇట్లా హింస చేస్తా అంటే మరి మీరు పత్రికా విలేకరులారా, మీరే మాకు సారథిగా మీరు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి మరి గౌరవులు మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేది కూడా మేము ఈ సందర్భంగా పత్రికా విలేకరులను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇక మా నాయకులను పొడగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము.
ఖచ్చితంగా రేపటి నుంచి 33 జిల్లాల్లో ప్రెస్ మీట్లు పెట్టబోతున్నాం. మా జిల్లా అధ్యక్షులు మా స్టేట్ బాడీతో మేము ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. ఈ రోజు రేపటి నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రెడ్డి నాయకులారా, మేము మా యాదవ సత్తా ఏందో చూయిస్తాం. ఒక్క ఓటు కూడా మీకు వేయమని ప్రతి ఊర్లో యాదవులు మేము ప్రతిజ్ఞ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరగా మరి వట్టె జానయ్య యాదవ్ పై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన పిల్లలపై, ఆయన భార్యపై, ఆయన రిలేటివ్స్ పై పెట్టిన తప్పుడు కేసులను మరి వెంటనే మరి పోలీస్ అధికారులు ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. బెయిల్ వచ్చినా గానీ ఇప్పటి వరకు మరి వట్టె జానయ్య ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. మరి ఆయన అబ్స్కాండింగ్ లో ఉన్నాడా లేకపోతే పోలీస్ అధికారుల చేతిలో ఉన్నారా? ఉంటే వెంటనే మరి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, పోలీస్ అధికారులు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళకు సెల్యూట్ చేస్తాం. మరి కొంతమంది మరి ప్రభుత్వానికి అక్కడి రెడ్డి నాయకుల చేతుల్లో ఉన్న వాళ్ళకు మాత్రం రేపు ఈ ప్రభుత్వమే ఉండదు, రేపు మేము తెచ్చుకున్న ప్రభుత్వం కూడా వస్తుంది. అప్పుడు మా తడాకేందో చూయిస్తామని ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు, గౌరవ ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి, మరి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మా జాతి బిడ్డలను మేము పొడగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. మీ రాజకీయంగా మీకు ఎదురొస్తాననే కారణంతో తప్పుడు కేసులు పెడితే ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఒక్క ఓటు కూడా రెడ్డిలకు వేయకుండా మీ సామూహికంగా మీ నిర్ణయం తీసుకొని అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో మేము ప్రతిజ్ఞ చేస్తాం. మీరు ఎట్లా గెలుస్తారో మేము కూడా చూస్తామని చెప్పుకుంటూ, ఆ కుటుంబానికి మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా యాదవులతో పాటు అందరూ కూడా అండగా నిలబడదామని, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలని తెలియజేస్తూ, జై యాదవ్. మరి